కల్లం హరికృష్ణారెడ్డి ఎక్కడున్నావన్నా? రెస్పాండ్ అవ్వట్లేదు ఏంది ఫోన్లకి? చూసావా రిజల్ట్? ఇదిగో మళ్ళీ హరికృష్ణారెడ్డి అంటే మన ప్రజలకు ఎవరికి తెలియదు, మన ఈ మధ్య ఫేమస్ అయ్యాడండి. ఈడి మొహం చూడండి, పైనోడిది కూడా చూడండి, వాడి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈడి స్థాయికి పరిటాల రవి, పరిటాల శ్రీరామ్ గారి గురించి మాట్లాడేంత స్థాయి ఈడిది. జగన్ విమర్శిస్తున్నారంట, ఈడెళ్ళి అక్రమ సొమ్ము అది ఇదంట. ఇవాళ రోజు నిన్ను సూటికి ఒకటే ప్రశ్న అడుగుతున్నా కల్లం హరికృష్ణారెడ్డి. ఆ రోజు నీ పక్కన కూర్చొని మేసం గీకించుకుంటానన్నాడు మా సునీతమ్మ గెలిస్తే. మాట మీద నిలబడాలన్నావు, ఎన్నో చెప్పావు, ప్రెస్ మీట్ లో ఎన్నో మాట్లాడావు. మేసం గీకుదాం ఇద్దరం పోయి. ఏడదొక్కున్నారు మీ ఇద్దరు. నీ బతుక్కి నీ పరిటాల రవి గారి చరిత్ర నీ బాబును అడుగు, లేదా జగన్ గారు బాబును అడుగు, జగన్ గారు తాతను అడుగు, చూతారు. తెలుసుకొని వెళ్ళు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, మేసాలు ఉన్నాయి. క్లాక్ టవర్ సెంటర్ గాడికి వెళ్ళి మేసం తిప్పుతా అంటే 164. ఇవాళ ఫోన్ ఎత్తు, తాటికొండ నడ్డు రోడ్డుకు రా, తాటికొండ పోలీస్ స్టేషన్ దగ్గరకు రా, నీ సంగతి తెలుస్తాం. నీ పాస్పోర్ట్లు లాక్కొని చంద్రబాబు నాయుడు ఇంట్లో పెట్టుకున్నాడా? పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసులు పెట్టించాడా? ఏం విమర్శించావురా ఆ రోజు? ఏం కోతలు కూసావురా నాక నువ్వు? ఇదిగో ఈ మొహం చూడండి, ఏం కోతలు కూసావురా? జేబుల దగ్గర లండన్ నుంచి ఇండియా వచ్చి జేబు ఇంకేదో కేసులు పెట్టించుకొని ఏదో హైలైట్ అయిపోవాలని చెప్పి వాళ్ళిద్దరు పేర్లు లాగేవారు నువ్వు. 10 మంది పిల్లనాయాలని పాపం జీవితాలు చెప్పి గంజాయి డ్రగ్స్ ఇప్పించి తిప్పుకొని నీ అమ్మటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అమ్మటి తిప్పి ఎంత ఆర్భాటంగా చేశారా మీరు 5 సంవత్సరాలు? చెబుతున్నావు, ఈ 5 సంవత్సరాల్లో నువ్వు 175 సీట్లలో మీ నాయకులు పోటీ చేసిన ఎక్కడ కనబడ్డా? నిన్ను నీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని గుడ్డలుప్పదీసి తనపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాదు నా కొడక చెబుతున్నావు నీకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.